ఇక తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర జిల్లా మండల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో చింతల్లో అంబేద్కర్ నగర్ బూత్లో తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు కిషోర్ చారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కిషోర్ చారి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా ఐక్యంగా ఉండాలని, ఈ ఎన్నికలు మనం అంతా ఒక్కటే అని చాటి చెప్పే ఎన్నికలని అన్నారు. మన హక్కుల సాధన కొరకు పోరాడాలని పిలుపునిచ్చారు. భారీగా మహిళా ఓటర్లు పాల్గొనడం విశేషం. విశ్వకర్మలందరినీ ఏకం చేయడం కోసం ఎలక్షన్ జరుగుతూ ఉన్నది. మరి అన్ని కులాలకు ఒక గుర్తింపు ఉంది. మనకు సంఘంగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లేకపోవడంలో మన పెద్దవాళ్ళు ఒక నిర్ణయం చేయడం జరిగింది. వేదాస్ నుంచి 27వ తారీఖు ఈరోజు ఎలక్షన్కు పిలుపునియడం జరిగింది. మన కుజ్బుల్లాపూర్ ఏరియాలో మన విశ్వకర్మలందరినీ ఏకం చేయడం కోసం చాలా మంచిగా ఎలక్షన్ నిర్వహిస్తూ ఉన్నాం. మన పాపులేషన్ ఎంత ఉంది, ఎవరు గెలిచినప్పటికీ అందరూ మన విశ్వకర్మలే కాబట్టి వాళ్ళందరినీ ఏకం చేయడం కోసం ఈరోజు ఈ అంబేద్కర్ నగర్లో, మరి జగదీగుట్టలో ప్లస్ మా స్కూల్ షాపూర్ నగర్లో 3 బూతులుగా డివైడ్ చేసి మరి ఆ దగ్గర ఉన్న ప్రాంతాల లోపల ఉన్న మన వాళ్ళందరికీ కూడా వాట్సాప్ల ద్వారా మరి ఫోన్ల ద్వారా మెసేజ్ చేసి వాళ్ళకు ఒక స్లిప్ రాసి వీళ్ళు మనోళ్ళే అని ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళను ఓటింగ్కు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మరి ఎవరి గెలిచినా కానీ విశ్వకర్మలను ఏకం చేయడం కోసమే కుజ్బుల్లాపూర్లో మేము కూడా ముందుకొచ్చి మరి అందరినీ ఓటింగ్కు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మన ఐక్యత చాటడం కోసం రేపు రాబోయే రోజుల లోపల విశ్వకర్మలందరూ ఏకతాటి మీద నడవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఇంకా మిగతా ఇంకెవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళందరూ కూడా ఓటింగ్ రావాలని చెప్పేసి పిలుపునియడం జరుగుతూ ఉన్నది. జై విశ్వకర్మ.